ఈ నెల 9న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో నిర్వహించనున్న పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పరిశీలించారు. కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో గల పెరేడ్ మైదానంలో గల హెలీప్యాడ్ వద్ద చేపట్టవలసిన ఏర్పాట్లపై రిజర్వ్ ఇన్స్పెక్టర్ మూర్తితో ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ చర్చించారు. సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 9వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన సందర్భంగా చేపట్టవలసిన ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని అన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద చేపట్టవలసిన పనులను రిజర్వ్ ఇన్స్పెక్టర్ మూర్తితో చర్చించడం జరిగిందని అన్నారు. అనంతరం రమణీపేట మార్కెట్ వద్ద గల అన్నా క్యాంటీన్ను ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ సందర్శించారు. అన్నా క్యాంటీన్లో అల్పాహారం స్వీకరిస్తున్న ప్రజలతో ఆయన మాట్లాడి ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందించిన ఫీడ్బ్యాక్తో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ఛార్జ్ కమిషనర్ వెంట అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. దానికోసం యాజమాన్యం చేస్తున్నాము. అట్లా గ్రౌండ్ పడితే విధానంలో గౌరవ కలిసి వారు సహకారం చేస్తామని చెప్పారు. అక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా శానిటేషన్లో ఏ విధమైన ఈ ఆటంకం లేకుండా చూస్తున్నాము. అదేవిధంగా మన మెయిన్ రోడ్డుకి సంబంధించింది ఏదైతే కొన్ని ఫ్లెక్సీలు అవి ఉన్నాయో ప్రీ ఫ్లెక్సీ కాకినాడ కానీ గౌరవ డిప్యూటీ సీఎం గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈవెన్ ఫ్లెక్సీస్గా అది కూడా మనం తయారు చేస్తాము. అట్లాగే ముఖ్యంగా అన్నా క్యాంటీన్కి రావడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్లో మనకి క్వాంటిటీ కూడా మనకు టెస్ట్ జరిగింది. క్వాంటిటీ కూడా బాగుంది. బట్ ఏంటంటే అక్కడ క్లీన్నెస్ కూడా మనం మేనేజ్ చేయమని చెప్పాము. అట్లాగే ఈ పార్క్ చేస్తాము. పార్క్లో మనకి వాటర్ బయట నుంచి వస్తున్న వాటర్ పార్క్లోకి వస్తుందని ట్రాక్లోకి వస్తుందని చెప్పారు. దాన్ని కూడా ఇప్పుడు మనం రిపేర్ చేస్తాం. ఆల్రెడీ రిపేరింగ్ జరుగుతుంది. అండర్ ది రిపేరింగ్ వర్క్ టైంలో సందర్భంగా అక్కడ వాటర్ వస్తుంది. ఇప్పుడు మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి ఇన్స్ట్రక్ట్ చేసింది. అది క్లోజ్ చేస్తారు. అదేవిధంగా అక్కడ ఏదైతే టాయిలెట్ ఉందో ఆ టాయిలెట్లో కూడా క్లీన్ చేయమని చెప్పాము. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ గ్రౌండ్లో కొన్ని బుషెస్ ఉన్నాయి. ఆ బుషెస్ అన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాము. లేబర్ డూయింగ్ దిస్ వర్క్. ఇక్కడ వాళ్ళంతా కూడా పనిచేస్తున్నారు. ఈ బుషెస్ అంతా కూడా క్లీన్ చేసి ఎవరైతే పార్కింగ్ వచ్చినారో వారు ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ పార్కింగ్ కూడా సుందరీకరణ చేస్తున్నాము.